నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించాను సార్. నీకు మీ ఆవిడికి విడాకులు ఇప్పించాలి. నేనున్నది అందుకే. నీ పేరేంటి? నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నీకు మీ ఆవిడికి విడాకులు ఇప్పించాలి. మీ ఆవిడ పేరేంటి? నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. రే, నాకు తెలుసురా విడాకులు ఇప్పించాలని. విషయం చెప్పు, ఎందుకు విడాకులు ఇప్పించాలి? సార్ నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నేను అదే అడుగుతున్నాను రా, ఎందుకు విడాకులు ఇప్పించాలో చెప్పు. సార్ సార్ నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నేను చంపేస్తాను. నేను లాయర్ విషయం కూడా మర్చిపోయి నేను ఇక్కడ మర్డర్ చేసి నేను జైలుకి వెళ్ళిపోతాను. చెప్పు, ఎందుకు మీ ఆవిడికి విడాకులు ఇప్పించాలి చెప్పా. సార్ నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. బాబు బాబు, నీ పేరేంటో తెలీదు, మీ ఆవిడ పేరేంటో తెలీదు. బాబు, మీకు మీ ఆవిడకి విడాకులు ఎందుకు ఇప్పించాలో చెప్తారా ప్లీజ్? నాకు మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. నీకు మీ ఆవిడికి విడాకులు ఎందుకు ఇప్పించాలి చెప్పు. మా ఆవిడికి విడాకులు ఇప్పించండి. ఇప్పిస్తాను రా, ఇప్పిస్తాను, ఖచ్చితంగా ఇప్పిస్తాను. అయితే 10,000 ఫీజు అవుతుంది, తెచ్చుకో. 10,000? సార్ మా ఆవిడ 10,000 పెట్టి పట్స కొన్నాను సార్. అందుకే మీకు విడాకులు ఇస్తున్నాను సార్. ఓకే. అబ్బాయి నన్ను ప్రేమించాడు సార్. ఓకే. మేమిద్దరం ఒక్కదొక్కరు ప్రేమించుకున్నాం సార్. ఓకే. నేను అబ్బాయిని ప్రేమించినట్టు అబ్బాయికి తెలుసు సార్. ఓకే, బాగుంది. అబ్బాయి నన్ను ప్రేమించినట్టు నాకు తెలుసు సార్. సార్ మా అమ్మ నాన్న కూడా తెలుసు సార్. మరి ఇంకేంటి ప్రాబ్లం? ఆగాగు, నువ్వు ఒక అబ్బాయిని ప్రేమించావు. అవును సార్, అవును సార్. ప్రేమించాడు. ఆ విషయం తెలుసండి. ఆ విషయం అబ్బాయి కూడా తెలుసు. చివరికి ఆ అబ్బాయి తల్లిదండ్రులకి తెలుసు, నీ తల్లిదండ్రులకి తెలుసు. అందరికి తెలిసినట్టు ప్రాబ్లం ఉందమ్మా. హాయిగా మంచి ముహూర్తం చూసి చక్కగా పెళ్లి చేసుకోండి. అందరికీ తెలిసిపోయింది సార్, మా ఆయనకి తెలియాలి కదా. చూసావా కార్తీక దీపం సీరియల్? చూసావా? బాగుందా? వెరీ గుడ్. సరే కలకత్తా కలిసి తెప్పిస్తా. రాజా పెట్టు, పెట్టు రాజా, రాజా కోసండి. జయప్రకాశ్ రాజు, జయప్రకాశ్ ఏంటండి? ఏమిరా గొప్ప చేస్తున్నావు బేబీ? గొప్ప నా కొడుక కాదురా, శివ సంతలో తీసుకున్నా. ఓకే సూపర్. ఇక్కడ రండి, ఇక్కడ అందరూ రండి. కుర్చీని మాట్లాడకి